కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి, వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. చూడండి, పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు నీలో ఏ వరములు అయితే యాక్టివేట్ అయినాయో అవి మనుషులకి, సమాజానికి భయపడి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు తిమోతి. దానిని ప్రభు మహిమార్థమై వాడుకో. పెద్దలు హస్త నిక్షేపణ, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, దట్ ఈస్ ఏ డాక్ట్రిన్, దట్ ఈస్ ఎ మినిస్ట్రీ. లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు ఆ గిఫ్ట్స్ అనేటి యాక్టివేట్ అవుతాయి. అందుకనే గారెడి సీమోన్ ఏం చేస్తాడంటే పేతురు దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చి నీ చేతులు నా మీద పెట్టు, నాకు నీలో ఉన్న అభిషేకం నాకు కావాలి అనేసి అన్నప్పుడు పేతురు గద్దిస్తాడు. నీవు వరమును డబ్బు పెట్టి కొనుక్కుంటావా, ద్రవ్యం ఇచ్చి కొనుక్కుంటావా, ఎంత ధైర్యం నీకు అని గద్దిస్తాడు. వింటున్నారా? వరములు డబ్బు ఇస్తే ఆ దైవజనుడు తల మీద చేయబెడితే యాక్టివేట్ అయ్యేటి కాదు. నువ్వు ఇంత డబ్బు ఇస్తే నేను నీ మీద చేయి పెడతా, అప్పుడు నాలో ఉన్న ఆ దీవెన నీకు వస్తుంది. నువ్వు డబ్బు ఇవ్వటం లేదు కదా, నేను నీ మీద చేయి పెడతాను కానీ నాలో ఉన్న వరములు నీలో రావు. ఈ సిస్టమ్ అనేది లేదు బైబిల్లో. వింటున్నారా? పెద్దల యొక్క హస్త నిక్షేపణ తిమోతిపై పడ్డది, వరములన్నిటి యాక్టివేట్ అయినాయి. ఆ వరములను మాత్రము బీ కేర్ఫుల్, నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు అనేసి అంటున్నాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే తొందరపడి పరిగెత్తి ఏదో చేయాలి, ఏదో రాత్రి యాకోబులాగా జ్యేష్ఠత్వపు హక్కును నాలో యాక్టివేట్ కావాలని తొందరపాటు తనముతో పరిగెత్తి ఏదో చేయాలనుకుంటూ ఉంటారు. కానీ సార్వత్రిక సంగమా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని చిత్తం ఏంటిదంటే నీలో వరములు ఉండాలి. ఆ వరములు కూడా పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. అంతేకాక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా పౌలు ఒక మాట అంటాడు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలి. నా హస్త నిక్షేపణము వలన నీలో యాక్టివేట్ అయిన ఆ వరమును ప్రజ్వలింప చేయి. హల్లెలూయా. ఇదే పౌలు ఏమంటాడంటే, తిమోతి త్వరపడి హస్త నిక్షేపణ చెయ్యొద్దు అంటాడు. మంచిగా వినండి దైవజనులు, ఎవరైనా మీరు వింటూ ఉంటే జాగ్రత్తగా వినండి. ఒకటేమో పెద్దల హస్త నిక్షేపణ అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రికలు అంటున్నాడు నా హస్త నిక్షేపణ అంటున్నాడు. అదే మొదటి పత్రికలు ఏమంటున్నాడు, త్వరపడి హస్త నిక్షేపణ చేయకు అనేసి అంటున్నాడు. అంటే హస్త నిక్షేపణలో సంథింగ్, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది. చప్పట్లు కొట్టాలంతా. ఏదో అసాధారణమైన శక్తి ఈ యొక్క లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్,
ఈ యొక్క చేతులలో ఉన్నదని మనం తెలుసుకోవాలి. దైవజనులకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా, స్త్రీలకు కూడా ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. స్త్రీలు ఫస్ట్ తొందరపడి అభిషేకం లేకుండా ఎవరి తలల మీద మీరు చేతులు పెట్టొద్దు, జాగ్రత్త. కొంతమంది తొందరపడి స్త్రీలు, పరిచారకులు కొంత ప్రార్థనలలో ఎదుగుతూ కొంత ప్రార్థన గుంపులలో ఉండేవారు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమనగానే ఇమ్మీడియట్గా చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. జాగ్రత్త. త్వరపడి హస్త నిక్షేపణ చేయటం బట్టి వారి పాపములలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు. అది ఒక అథారిటీ, అదొక డొమినియన్, ఒక పవర్. అది అందరూ చేతులు పెట్టడానికి ఛాన్సెస్ లేవు. దేవుడు నిన్ను అధికారాన్ని ఇచ్చినాడా, ఆ అభిషేకాన్ని ఇచ్చినాడా, చెయ్యి పెట్టి ప్రార్థన చేయి. లేకపోతే వారిలో ఉన్న ఆ యొక్క ఈవిల్ నీలోకి ఎంటర్ అయిపోతుంది. దట్స్ ఒకవేళ ఆమెలో గర్భఫలం లేని చీకటి ఉంటే అది నీలోకి ఎంటర్ అయిపోతుంది. ఆమెలో సోమరి దయ్యం ఉంటే నీలో సోమరి దయ్యం వచ్చేస్తుంది. ఆమెలో తిండిపోతు దయ్యం ఉంటే నీ తిండి తినటం స్టార్ట్ చేసేస్తావు. ఆమెలో కోపం అనే స్పిరిట్ ఉంటే ఆ కోపం నీలోకి ఎంటర్ అయిపోతుంది. అందుకని స్త్రీలారా, వి రియల్లీ లవ్ యూ, వి ఎంకరేజ్ యూ త్రూ దిస్ లైవ్ ప్రోగ్రామ్. పరిచర్య చేయండి, కానీ స్త్రీలు బలమైన అభిషేకం, అన్య భాషల వరం లేకుండా పరిశుద్ధాత్మని పై అనే అథారిటీ, ఆ పవర్ లేకుండా త్వరపడి ఎవ్వరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు. ఈ వర్తమానాలు వింటూ ఆ మంట కలిగి నేను కూడా గొప్ప పరిచర్య జరిగించాలని పరిగెత్తేసి తొందరపడి చేతులు పెట్టినావా, అది నీకు చాలా ప్రమాదం. ఎందుకంటే పౌలు అంటున్నాడు, పాస్టర్ ప్రవీణ్ అంటలే, పాస్టర్ పాల్ అంటున్నాడు, పాస్టర్ ప్రవీణ్ అనటలే, త్వరపడి హస్త నిక్షేపణ చెయ్యొద్దు. ఎస్పెషల్లీ లేడీస్ ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సడన్గా సిక్ అయిపోతావు, మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయిపోతుంది నీకు. సంథింగ్ ఆర్ ది అదర్, ఎప్పుడు లేని అనారోగ్యం, అస్వస్థత నీ బాడీలో ప్రారంభించబడుతుంది. వి లవ్ యూ, వి ఎంకరేజ్ యూ ఆల్. కానీ ఈ విషయాలలో హస్త నిక్షేపణ విషయంలో తొందరపడద్దు బిడ్డ, ప్లీజ్. ఐ లవ్ యూ. జస్ట్ ప్రార్థన చేయమన్నారా, ప్రార్థన చేయట్లా. ప్రభువా, ఈ బిడ్డకున్న అస్వస్థత, అనారోగ్యం తొలగించండి ప్రభా, విడుదలివ్వండి ప్రభా అని ప్రార్థన చేయి. వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయి, కానీ తొందరపడి చేయి పెట్టద్దు. రెండోది, దైవజనులారా, ఎందుకు మంటతో ప్రారంభించబడిన దైవజనులు ఇప్పుడు కనబడటలే? వాయ్? కారణం ఒకటే, త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దు. దైవజనులకు కూడా చెప్తున్నా, నీకు అధికారం ఉంటేనే నువ్వు చేయి పెట్టు, ఓకే. సెకండ్ థింగ్, నీకు ప్రార్థన జీవితం ఉండాలా. ప్రార్థన లేకుండా ఎవరైనా వచ్చి నా తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే చెయ్యొద్దు నువ్వు, ప్లీజ్. ఆ వ్యక్తి మీద చెయ్యి పెట్టక ముందు నీ వ్యక్తిగత జీవితాన్ని స్వపరీక్ష చేసుకో. నాకు ప్రార్థన జీవితం ఉన్నదా, ప్రభుతో సన్నిహిత బాంధవ్యం ఉన్నదా లేదా ఒక్కసారి చెక్ చేసుకో. ఒకవేళ మనస్సాక్షి నిన్ను గద్దించిందంటే ప్రార్థన చెయ్యి, అంతే. కానీ ఇక వారు వచ్చి తల మీద చేయబెట్టమంటున్నారు కదా అని పెట్టినావా, వాళ్ళ యొక్క పాపాలలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు, అంతే. ఆయనకి డబ్బు పిచ్చిందంటే ఆ డబ్బు పిచ్చి నీలోకి ఎంటర్ అవుతుంది. ఆయనలో కామపు ఆలోచనలు ఒకవేళ ఉంటే, చెడు ఆలోచనలు ఆయనలో ఉంటే ఇమ్మీడియట్గా అది యాక్టివేట్ అయిపోతుంది. ఆయనలో నిద్ర దయ్యం ఉంటే నీలో నిద్ర దయ్యం ఉంచుతుంది, అంతే. ఆయన లోక సంబంధమైన అలవాట్లు ఆయనకు ఉంటే, లోక సంబంధమైన కోరికలు ఆయనలో ఉంటే ఇమ్మీడియట్గా నీలోకి ఎంటర్ అవుతుంది, ఖచ్చితం. అది మాత్రం అనుభవించి ప్రభు యొక్క సేవలో సాగి ప్రభు నేర్పించిన విషయాలు డైరెక్ట్గా మీతో మేము పంచుకుంటున్నాం. స్త్రీలు ప్లీజ్ బిడ్డ, ఎవ్వరూ తొందరపడి ఆ పని చేయకండి. చెయ్యండి, ప్రార్థన చేయండి, కానీ బీ ఇన్ యువర్ లిమిట్స్. ప్రార్థన చేయండి. ప్రభు నిన్ను బలమైన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు, పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవించి
భాషలలో మాట్లాడుతూ ఆ అధికారాన్ని పొందుకుంటావు. అప్పుడు చేయి పెట్టు. అప్పటిదాకా చేయి పెట్టదు. బిలీవర్స్ అయినా, పరిచారకులైనా, ప్రేయర్ వారియర్స్ అయినా, ఈవెన్ సో కాల్డ్ పాస్టరమ్మలైనా చేయి పెట్టద్దు. దైవజనులు కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ప్రార్థన లేకపోతే వారు ఏమైనా అనుకొని వారు అపార్థం చేసుకున్న పర్వాలే, చెయ్యి అస్సలు పెట్టద్దు, అస్సలు పెట్టద్దు. నేను కొన్నిసార్లు ప్రయాణాలు చేసి 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 ఆ రోజు నాకు ప్రార్థన ఒకవేళ లేకపోతే జస్ట్ అందరికి ఇట్లా ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోతా అంతే. ఒకవేళ నీ చేతిలో ప్రార్థన ఉంటే తల మీద వేయి, కానీ ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఈవిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి సంగమా, ఇవన్నీ విషయాలు మనం నేర్చుకోవాలి బిడ్డ. ఇవి మనం తెలుసుకోకుండా ఉండటానికే అపవాది పౌలును అడ్డగించినట్లే నిన్ను నన్ను అడ్డగిస్తున్నది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రు అగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. హల్లెలూయా. ఇది ఆశ్చర్యము, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. చూడండి, వెలుగుదూత ఎంటర్ అయిపోతుంది. అది ఎట్లుంటుందంటే ఇక భ్రమపరిచే ఆత్మ మనల్ని ప్రార్థన చేపించుకొని ఇస్తుంది, అన్ని చేపిస్తుంది, కానీ మనలో క్రియలు దైవికంగా ఉండవు. నీ కోపం ఉంటుంది, ప్రార్థన చేస్తావు, విసుక్కుంటా ఉంటావు, వాక్యం చదువుతూ ఉంటావు, నీలో శరీర క్రియలు పనిచేస్తూ ఉంటాయి. దానికి తోడు ప్రార్థన గ్రూప్లో ఉంటావు, నువ్వు మందిరానికి వస్తావు, అన్నీ చేస్తావు. నీకు తెలియదు ఎవరో తల మీద నువ్వు చేయి పెట్టినావు. ఒకవేళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, శారీరకంగా అస్వస్థత రాకపోయినా ఇది ఎంటర్ అయిపోతుంది. ఇది అర్థం కాదు, భ్రమపరిచే ఆత్మ. ఇది భ్రమ పెట్టేస్తుంది. నేను భాషలలో మాట్లాడుతున్నా కదా అనుకుంటావు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటావు. వారి క్రియల ద్వారా పసిగట్టండి అంటున్నాడు పౌలు. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని నేను చెప్తున్నా. ఈ వర్తమానం వింటున్నప్పుడే ఎవరైనా కానీ త్వరబడి హస్త నిక్షేపణ చేసి ఉంటే మీ అంతరంగంలో ప్రార్థన చేసుకుంటుండండి. ఆల్టర్ కాల్లో ఇంకా సీరియస్గా ప్రార్థించండి. ఎవరైనా స్త్రీలు త్వరపడి హస్త నిక్షేపణ చేసి ఉంటే, ఎవరైనా దైవజనులు ప్రార్థన లేకుండా హస్త నిక్షేపణ చేసి ఉంటే గుండె లోతులో నుంచి క్షమించండి ప్రభా, ప్రార్థన ఉంటేనే నేను చేతులు పెడతా. రెండోదిగా నీ అధికారం లేకుండా ఒక స్త్రీగా నేను తల మీద చేయి పెట్టా అని పశ్చాత్తాపంతో మీరు ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఆ యొక్క చీకటి నీలో నుంచి తొలగిపోయి నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వాడుకుంటాడు. ఆత్మ సంబంధమైన వరములు అనగా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. హల్లెలూయా. కృపావరములు, ఆత్మ సంబంధమైన వరములు. ఈ ఆత్మ సంబంధమైన వరములు మీకు ఖచ్చితంగా తెలవాలా. పౌలు చూడండి, ఆశ. వీటి గురించి మీరు విన్నారు, చాలా సంతోషమే. కానీ చాలా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియపరచటం అది నా బాధ్యత. నాకు ఇష్టం లేదు మీరు ఈ ప్రత్యక్షత తెలియకుండా ఉండటము నాకు ఇష్టం లేదు. ఈ ప్రత్యక్షత తెలుసుకోవాలి. అంతేకాక ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మీరు ఆసక్తి కూడా కలిగి ఉండండి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 14లో ఆసక్తి కలిగి ఉండండి అంటున్నాడు. నేను మీకు చెప్పాలా, ఖచ్చితంగా నేను చెప్పాలా. ఇది చెప్పకపోతే మీరు ప్రమాదంలో చిక్కుంటారు. నేను ప్రభు దగ్గర లెక్క అప్పచెప్పవలసింది ఉంటుంది. అందుకని చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. చూడండి, మీకు ఇచ్చుటకు, మంచిగా వినాలిక, ఇది చాలా శ్రేష్టమైనది మన లైఫ్లో. ఆత్మ సంబంధమైన వరం, ఆత్మ సంబంధమైన వరము ఏదైనా మీకు ఇవ్వాలని నేను ఆశ కలిగి ఉన్నా. పౌలు యొక్క ఆశ, ఆత్మీయ తండ్రి యొక్క ఆశ, సంఘాన్ని కట్టిన దైవజనుని యొక్క ఆశ. బిడ్డకి తల్లి ఏదో ఇవ్వాలనుకుంటే శ్రేష్టమైనది, కొడుకుకు తండ్రి ఏదో శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. అట్లనే అపోస్తులుడైన పౌలు యొక్క ఆశ, మీరు అన్ని విషయాలలో మీకు అనుభవ జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన వరమును మీకు ఇవ్వాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఏంటిది ఆ ఆత్మ సంబంధమైన వరం? ఆత్మ సంబంధమైన వరములలో క్రీస్తు యొక్క సంపూర్ణత దాగి ఉంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములో యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం, మనస్సు దాగి ఉంది. ఆత్మ సంబంధమైన వరం అంటే లిటరల్లీ యేసుక్రీస్తు ప్రభువే. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. ఆ పరిశుద్ధత, ప్రేమ, ఆ యొక్క దైవత్వం యేసయ్యలో ఏ విధంగా ఉన్నదో, ఈ ఆత్మ సంబంధమైన వరములలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత, యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమర్పణ, త్యాగం, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవ సంబంధమైన ప్రేమ ఈ ఆత్మ సంబంధమైన వరములలో ఉన్నది. అంతేకాక ఈ ఆత్మ సంబంధమైన వరములలోనే ఆత్మ ఫలములు దాగి ఉన్నాయి. చప్పట్లు కొట్టాలంత. హల్లెలూయా. ఆత్మ ఫలాలు దాగి ఉన్నాయి. అందుకనే పౌలు అంటున్నాడు, ఎన్నో విషయాలు నేను మీతో చెప్పిన మీతోని, కానీ ఇది చాలా శ్రేష్టమైన ప్రత్యక్షత. చాలా విషయాలు నీకు తెలుసు, కానీ ఇది లేకపోతే నువ్వు సర్వైవ్ కాలేవు. ఉరామా కత్తేలా దంశాతి అలా, ఇది ముఖ్యం. నీకు నువ్వు ప్రవచించాలనుకుంటే యు నీడ్ దిస్. నువ్వు ప్రవచనం చెప్పాలనుకుంటే నీకు ఇది ఉండాలి, ఆత్మ సంబంధమైన వరం ఉండాలా. చూడండి, ప్రవచన వరం గురించి నేను ఒక 2-3 రోజులు తీసుకోవాలా. ఒక వ్యక్తి ప్రవచించినాడంటే ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన ఆ ప్రవచనం ఎదుటి వ్యక్తికి భయానికి గురి చేయదు, ఆందోళనకి గురి చేయదు. ఆ ప్రవచనము కూడా ఆత్మ సంబంధమైన వరముతోనే బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రవచనం ఎట్లుంటుందంటే నేను భయానికి గురి చేయదు. నా కుమారుడా జాగ్రత్త, చాలా రోజుల నుంచి నిన్ను నేను చూస్తున్నా, నువ్వు మాట వినటలే, ఇంకా కానీ నువ్వు ఇట్లా వెళ్ళినావంటే ఇట్లుంటదండి ప్రవచనం. ఆ ప్రవచనములా యేసయ్య ప్రేమ ఉంటుంది. చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా. ఆ ప్రవచనంలో ఆత్మ సంబంధమైన వరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమతో రిలీజ్ అవుతుందండి ప్రవచనాలు. భయానికి గురి చేయవు, ఆందోళనకు గురి చేయవు, ఉన్న సమాధానాన్ని దూరం చేయవు ప్రవచనాలు. ప్రవచనం అంటే మొదటిగా మీరు వినండి, ప్రేమ ఉంటుంది. ఒకవేళ మద్యానికి బానిస అయిపోయే వ్యక్తి అక్కడ నిలబడ్డా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ప్రవచిస్తాడంటే ఆత్మ సంబంధమైన వరము ద్వారా, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీవు నన్ను కాదనుకున్నా నిన్ను ప్రేమించే దేవుడను, నిన్ను కరుణించే దేవుడను, నిన్ను క్షమించే దేవుడను అని ఆ ప్రవచనము ఆయన గాయాన్ని కడతది. అంతే. ఉర్రాహేదే బేకాలద్ద శాంతియా సో సో ప్రేమ.
ఇవన్నీ తెలుసుకోవాలి బిడ్డ, సార్వత్రిక సంగమా, తెలుసుకోవాలా. అస్సలు గద్దింపు ఉండదు, అస్సలు నీకు భయానికి గురి చేయదు ప్రాఫెసీ. నీ గాయాన్ని కడుతుంది. దొంగ అయినా, హంతకుడైనా, మూర్ఖుడైనా, ఎవరైనా ఆ ప్రవచనం ద్వారా అవుట్ అయిపోవాలంతే. దట్స్ ఆల్. అందుకనే ఆత్మ సంబంధమైన వరములలో క్రీస్తు సంపూర్ణత దాగి ఉంది, క్రీస్తు హృదయము దాగి ఉంది, క్రీస్తు మనస్సు, ప్రేమ, కరుణ, వాత్సల్యత దాగుంది, ఆత్మఫలములు దాగి ఉన్నాయి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను చేరాలయ్యా, సమీపముగా నిన్ను చేరి నీతోనే మాట్లాడి నీ రూపులోనే. తండ్రి స్తోత్రం. అద్భుతమైన రీతిలో నాయన ఈ రాత్రి కాల సమయంలో సార్వత్రిక సంఘానికి అంత్య దినాలలో మీరిచ్చిన ప్రత్యక్షతను బట్టి వందనాలు, జాగ్రత్తలను బట్టి వందనాలు ప్రభా. ఇంకా ఆత్మీయతలో లోతులోకి వెళ్ళటానికి వర్తమానం ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. ప్రతి బిడ్డల హృదయాలలో ఆ విత్తనం నూరంతలు ఫలించబోతున్నది. మరి ఒకసారి బిడ్డలందరిపై నీ దీవెనలు, శుభములు, సమాధానం, సమృద్ధిని క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో ప్రకటిస్తూ యేసు నామములో ఇచ్చిన తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకి సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. సీ యూ టుమారో. అయితే చేస్తున్నాడు, ఏలియా కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి, వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి అనేది చాలా నేర్చుకోవచ్చు. ప్లస్ ముఖ్యానికి యూత్ ఎట్లా ఉండాలి, తర్వాత మనం ఆత్మీయంగా పడిపోకుండా జీవితంలో ఎట్లా ఎదగాలి అనేది చాలా వాక్యం ద్వారా చాలా బలపరచు.
ఇంకొకటి ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదుర్కొని మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ కొంతమంది ఉంటారు. కానీ ఆ లోకానుసారం నుంచి బయటికి ఎలా రావాలనేది డాడీ వాక్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సహవాసంతో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఒంటరిగా ఉంటే సైతాన్ని ఏ విధంగా శోధిస్తుంది అనే విషయాల గురించి మాట్లాడారు పాస్టర్ గారు. చాలా మంచిగా అనిపించింది. గత 4 years నుంచి ఇక్కడికి రావాలని చాలా ప్రేరేపణతో ఉన్నా కానీ నాకు రానికి అసలు వీలు కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సార్ చెప్పిన వాక్యం చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఈ చర్చ్ నన్ను ఎంతో బలపరిచింది. ముఖ్యంగా అనాయింటింగ్ గురించి బాగా నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏంటంటే చక్కటి ఆరాధన. థ్యాంక్ యూ. రెండవ శుక్ర శని ఆదివారాలు ఈ సభల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. చెప్పాలంటే ఒక గత 3-4 నెలల నుంచి మాత్రమే మేము వస్తున్నాము. అయితే మా ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో బలపడినామని చెప్పచ్చు. మా సంఘంలో మేము ఎలా ఉండాలి అని ఇక్కడికి వచ్చి మేము నేర్చుకొని మేము మా సంఘంలో కూడా ఆ విధంగానే మేము ఉంటున్నాము. మేము ఎంతగానో ఆశీర్వదించబడినాము. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా అయితే ఇంక మరింత బలపడ్డాము. దేవుణ్ణి మనం అవి కావాలి ఇవి కావాలని మనకు కావాల్సినవి అడుగుతాం, కానీ అసలు దేవునికి ఇష్టమైనట్లు మనం ఉన్నామా లేవా, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మమ్మీ చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజంగా మా హృదయాలు కదిలించబడ్డాయి, తెరవబడినవి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. మందిరం నిర్మించినాక కూడా అని చాలా అద్భుతంగా నిర్మించారు. అదే దేవుడు అనేకమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో అంత ఇదిగా అనేకమైన బిడ్డలు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆదరించబడతారు. ఎందుకంటే నేనైతే ఆదరించబడి ఉన్నా. మమ్మీ యొక్క నడిపింపు, డాడీ యొక్క ప్రార్థనలు కానీ ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, తెలియని వారికి కూడా ఎంతో ఓపికగా చెప్పుకుంటూ డిస్టర్బెన్స్ అన్నది లేదండి. చాలా అసలు దేవునికి మహిమకరంగా కల్వరి మినిస్ట్రీస్ పరిచర్య చాలా బాగుంది. మేము ప్రతి మంత్ కూడా రావాలని ఆశపడుతున్నాము. నాకైతే ఇక్కడికి రాకమునుపైతే ఎంతో ఆందోళనలో, డిస్టర్బింగ్లో వచ్చి ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనా జీవితం అనేది ఇట్లాగా మలుచుకుంటే, దేవునితో సహవాసం మనం పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందని